మసాలా బాటీ అండి. చూద్దాం, గోధుమ పిండితో చేసుకుంటాము. గోధుమ పిండి ఏమో ఒక గ్లాసు తీసుకున్నాను. అందులో కొంచెం ఉప్పును వాము వేసాను. ఒక 2 స్పూన్స్ ఏమో సూజీ రవ్వ వేసానండి. ఎందుకంటే కొంచెం బాగా గుల్లగా రావడానికి అనమాట. 3 స్పూన్స్ ఏమో నెయ్యి వేసాను. నెయ్యే వేయండి, నూనె వేయొద్దు, నెయ్యే బాగుంటుంది. ఇందులో ఏంటంటే వాటర్ పోస్తూ చపాతీ పిండిలాగా స్మూత్గా కలుపుకోవాలండి. కొంచెం ఒక పించ్ వంట సోడా కూడా వేసానండి. ఎందుకంటే ఇవి మనం అప్పేలాగా కాల్చుకుంటాం కాబట్టి వీటికి వంట సోడా వేస్తే బాగా పొంగుతాయి అనమాట, బయట పచ్చిగా ఉండదు అనమాట. ఇప్పుడు ఏంటంటే కర్రీ అనమాట. ఆలు ఉడికించి ఉంచుకున్నాను ఒక 4-5 పీసెస్. అందులో ఏంటంటే జీలకర్ర, సోంపు, బఠానీ, ఆమ్చూర్ పౌడరు, ఉప్పు, కారం, చాట్ మసాలా, గరం మసాలా, కొత్తిమీర ఇవన్నీ వేసేసి లాస్ట్కి నిమ్మకాయ కూడా పిండుకున్నాను. అంటే పులుపులుగా బాగుంటుంది. ఆమ్చూర్ కన్నా నిమ్మకాయ బాగుంటుంది అనమాట. ఇది ఏంటంటే వాటిల్లో ఈ కూర పెట్టేసేసి చిన్న ఉండలు తీసుకుని వాటిని ఇలా మంచి షేప్లో కట్ చేసుకుంటే లోపల దాకా కాలుతుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి.